ఎదురుగా ఈ విధముగా నిలవబడడానికి దేవుడు ఎంత కృప చూపించాడనేటువంటి కొన్ని మాటలు సాక్షి రూపంలో తెలియజేస్తారు. ఆ తరువాత అప్పుడప్పుడు మధ్యలో నేను కూడా తెలియజేస్తాను. ఈ మంచి సమయంలో సంఘాధ్యక్షులు శ్రీధర్ గారికి ఈ సమయాన్ని అప్పగిస్తున్నాను. దేవునికి మహిమ కలుగుగాక. హల్లెలూయా, హల్లెలూయా. మొట్టమొదటిసారిగా ఎంతమంది మధ్యలోనే మాట్లాడుతున్నాం అంటే దేవుడిచ్చిన కృప. ముందుగా కూడి వచ్చిన అందరికీ కృపా సింహాసన తరఫున మీకు అందరు వందనాలు. సహోదరి సహోదరులకు, పెద్దలకు, అలాగే అన్నయ్య దైవజనులు సోమన్న గారికి, అలాగే ప్రతి ఒక్కరు కూడా ప్రత్యేకమైన వందనాలు. మాటలు రావట్లేదు, నాకు లోన దుఃఖం వస్తుంది. అంటే దుఃఖం అంటే ఆనందం. నేను అసలు కల్లో కూడా ఊహించలేదు. నేను ఇటు ప్రాంతానికి మేము ఎలా వచ్చి ఒక సంఘాన్ని ఏర్పరిచి దేవుని నామంలో ఎంతమంది మన ఇచ్చిన సహోదరి సహోదరు ఆత్మలను నడిపిస్తామని అసలు ఊహించలేదు నేను. కానీ ఏదేమైనా దేవాది దేవుడు మరి ఇంతమంది ఆత్మీయులను నాకు పరిచయం చేశారు. అందరం కూడా మరి పేరు పేరు చెప్పిన నా ప్రత్యేకమైన వందనాలు తెలుపుతున్నాను. నాకు కొంచెం తెలుగు వచ్చిన నెత్తగా వచ్చినా కొంచెం ఏమి ఫీల్ అవ్వకండి. అంటే అప్పుడప్పుడు నాకు కొంచెం తెలుగు వర్డ్స్ చెప్పినప్పుడు మాటలు తరబడుతుంటాయి. మరి ఏదేమైనా దేవాది దేవుడు మరి సంఘాన్ని రీతిగా మేము స్థాపించుకున్నాము ఏంటనేది చిన్న మాటలో నేను తెలియపరుస్తాను. భూషణ్ గారు నేను ఖతర్ ప్రాంతంలో ఇద్దరు కలిసి మరి అక్కడ కొన్ని సంవత్సరాలు కలిసి పనిచేసాము. అలాగే కొంచెం పరిచర్య కూడా మరి నాకు బయటికి వెళ్ళకపోయినా భూషణ్ గారు నా దగ్గరికి రావటము, అక్కడ కొంతమందిని దేవునిలో మరి నడిపించటము, అలాగా ఖతర్ ప్రాంతంలో మా పరిచర్య సాగింది. అలా పరిచర్యము, అలాగే ఒక ఫ్రెండ్గా, ఒక స్నేహితుడిగా మళ్ళీ మాకు ఒక బంధుత్వంగా మారిపోయింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు 18 years అవుతుంది మాకిద్దరి మధ్యన బాండింగు. నేను అక్కడ మానేసి నేను కోయిట్కి రావటము, కోయిట్కి వచ్చిన తర్వాత నేను కోయిటింట్లో నేను జాబ్ చేసుకుంటున్నాను డ్రైవర్గా. అలాగే అక్కడికి వచ్చిన తర్వాత నాకు ఒకసారి ఫోన్ చేశారు భూషణ్ గారు, అన్నా నేను కోయిట్కి రావాలని అనుకుంటున్నాను. సరే వచ్చారు. నేను సరే వేజా చూద్దామని అనుకున్నాను. నాకంట నేను చూసి ముందే ఆఫీస్ ద్వారా వచ్చేసారు. వచ్చిన తర్వాత నాకు ఫోన్ చేశారు, అన్న నేను కోయిట్లో ఉన్నాను, నువ్వు ఎక్కడ ఉన్నావని నాకు లొకేషన్ పంపించారు. అదే రోజు నేను వెళ్ళి కలవడం జరిగింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మేము ఏ సహవాసానికి నేను వెళ్ళినా ఆ సహవాసంలో మేము వాడబడుతూ అక్కడ కొంతకాలము 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు అయినా అలా ఏర్పాటు చేసుకుంటూ అక్కడ ఉంటూ దేవునిలో బలపడుతూ వాళ్ళకి మోటివేట్ చేస్తూ వచ్చి ఉన్నాము. కానీ మేము కళ్ళ కూడా ఊహించలేదు మేము సంఘం ఏర్పాటు చేసుకుంటామని. మరి అనుకోని రీతిగా గత సంవత్సరము మేము దేవుడిచ్చిన తలంపుతో మరి భూషణ్ గారు నేను మాట్లాడుకునే సమయంలో మేము బయటకు వచ్చిన తర్వాత ఏంటి పరిస్థితి, మనకు ఉన్న ఆత్మీయులను మనం దేవునిలో మరి తొలగిపోకూడదు, మరి వాళ్ళు వెళ్ళకోకుండా ఉండాలంటే మరి ఏంటి, మరి వాళ్ళని మనం ఇబ్బంది పెట్టిన వాళ్ళు అవుతాం, మరి ఎంతో దేవునిలో బలపడుతున్నాము. మరి కొద్దిగా కూర్చుని ఒక రూమ్లో మేము ప్రార్థన చేసుకుంటూ ఉన్నాము. అక్కడ 10 మంది నుండి అలాగా 12-15 మంది అలాగ అవుతుండే ప్లేస్ సరిపోవటము. అక్కడి నుంచి స్టార్ట్ అయింది అనమాట ఏంటి అనేది, ఎలాగనేది. అప్పుడు కృపా సింహాసనం అనేది ఒక దేవుడిచ్చిన తలంపు, ఆ ప్రేరేపణ మరి రావటం, అది సంఘంగా ఏర్పాటు చేసుకున్నాము. ఆ తర్వాత అక్కడ ఇబ్బంది కలుగుతుంది, ఎలాగా ఏంటనేది, మనకు ఒక బేస్మెంట్ కావాలి, ఎలాగా ఏంటి అని ఆలోచించినప్పుడు అప్పుడు స్వామి అన్నగారికి ఫోన్ చేసాం. మాకెవరు అప్పుడంతా మాకు సపోర్టింగ్ ఎవరు లేరు, ఎలాగా ఏంటి అనేది మేమిద్దరమే. అయితే స్వామి అన్న గారు ఫోన్ చేసాము. స్వామి అన్న గారు ఇంకా ఏమి కాదన్నా, మీరు దేవునిలో ఎదుగుతున్నారు, అనేక మందికి వాక్యం పంచి పెడుతున్నారు, కాబట్టి నేను ఏర్పాటు చేస్తానని చెప్పి ఒక మన జాసరెడ్డి గారు ఆత్మీయులు ఆయన బేస్మెంట్లో మాట్లాడుతూ, మాకన్నా మాకేమీ లేవు, జస్ట్ మేము అలాగా తప్పలు కొట్టుకుని ప్రార్థన చేసుకుని వచ్చేస్తామన్నారు. అయితే నేను మాట్లాడతాను, మీరేమి దిగులు పడకండి, దేవుడే సహాయం చేస్తాడని చెప్పి
మన స్వామి గారు జాసారెడ్డితో మాట్లాడతాం. ఆయన గారు మమ్మల్ని ఆహ్వానించి మాకు ఏమొద్దండి సార్, మీరు అన్ని వాడుకోండి, ఏం పర్వాలేదు, మీరు అన్ని ఒకటి కొనుక్కోండి, దేవుడు ఇచ్చిన తర్వాత మరి అన్ని ఏర్పాటు చేసుకుందాం, రెంట్ గురించి ఏం మాట్లాడలేదు. అయినప్పటికీ అన్ని ఏరే మాట్లాడారు. అందుకన్నా నిండా వందనాలు. మరి మాకు చాలా సపోర్ట్గా ఉన్నారు. అక్కడుండి తర్వాత మళ్ళీ అవాలిలో కొంతకాలం ఉన్నాడు. ఒక 2-3 months మేము అక్కడ కొనసాగుతుండగా కరెంట్ ప్రాబ్లమ్స్ రావటం. కరెంట్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఎక్కడ ఏంటి ఇలాగా వచ్చిన వాళ్ళకి అందరూ ఇబ్బంది కలుగుతుంది, అలాగే ఏంటి అనుకునేలోపటికి అప్పుడు మళ్ళీ మన అభిషేకం గురించి చెప్పారు. అభిషేకం అది తీసుకున్న తర్వాత, ఎందుకంటే మన చర్చిలో మరి పాస్టర్ గారు అనేది అభిషేకం పొందుకోవాలి, ఎందుకంటే బల్ల ఆరాధన ఇవ్వాలి, బల్ల ద్రాక్షారసం ఇవ్వాలి అనేసి అనుకున్నప్పటికీ అప్పుడు మనకి అన్నయ్యతో మాట్లాడాను. ఆ అన్నయ్య అన్నారు ఇంకేం పర్లేదు. ఆ తర్వాత రవి అన్న గారి దగ్గర తీసుకెళ్లారు. రవి అన్న గారితో మాట్లాడుతుంటూ అప్పుడు భూషణ్ గారికి మరి అభిషేకం చేయటం జరిగింది. మరి తప్పకుండా మరి ఆ అన్నయ్య కూడా మాకు ఎంతో సపోర్ట్ గా ఉన్నారు. మరి సంఘ పాస్టర్ గా మరి అభిషేకంగా ఇచ్చారు మరి భూషణ్ గారికి. మరి అన్న నిన్న వందనాలు, మీరు కూడా మాకు ఎంతో సపోర్ట్ గా ఉన్నారు. మరి అక్కడ కరెంట్ ప్రాబ్లం వల్ల రావటంతో మళ్ళీ ఎక్కడరా ఏంటి అనేసి మేమిద్దరు మనం ఓకే సంఘానికి బిడ్డలకి ఏమైనా తెలియపరిస్తే మరి వాళ్ళు డిసప్పాయింట్ అవుతారు, ఎక్కడ తీసుకెళ్తారు, ఎక్కడ పెడతారు ఏంటి అనేది. కానీ ఎవరికి ఏమీ విషయాలు తెలియకుండా మేమిద్దరమే కొంచెం ఆలోచించుకుని మరి దేవాది దేవుడు ఎక్కడ కృప చూపిస్తాడు